సినిమా చూశాను భయ, ఇప్పుడే ఉంద భయ సినిమా, పాప జాక్ సినిమా భయ. ఈ సినిమా ఎవడైతే బాగలేదంటాడో ఆడొక సినిమా బాగలేదన్నాడు. ఎందుకంటే ఈ సినిమా ఒక దేశభక్తికి సంబంధించిన సినిమా. అది ఇలాంటి సినిమా ఎవడు అలా అవుతుందా? ఈ రోజుల్లో అమ్మాయిలు రొమాన్స్ రకరకాలుగా తీసే రోజుల్లో మంచి కాన్సెప్ట్తో, మంచి సబ్జెక్ట్తో ప్రతి ఒక్కరిలో దేశభక్తి రావాలని, దేశభక్తి కోసం ఈ సినిమా తీస్తే కొంతమంది ఎదవలో లోఫర్గాళ్ళు, నృత్యగాళ్ళు, జాకోగాళ్ళు జాక్ సినిమాని బాలేదన్నారు. కాబట్టి మానుకోండి ఇట్లాంటివి. దయచేసి దేశం కోసం తీసి సినిమాల్ని ఎంకరేజ్మెంట్ చేయండి. దయచేసి మాలాంటి వాళ్ళని డిస్కస్ చేయకండి, మమ్మల్ని వేరే లోకంలోకి లాక్కండి. ఇది ఒక దేశభక్తికి సంబంధించింది ఇది. కాబట్టి దేశభక్తికి సంబంధించినట్టు తీయండి. ఏంటంటే బాలేదంటారు? మ్యాజికే కదా నాకు టిల్లు కానీ, గుంటూరు టాకీస్ కానీ సినిమాలన్నీ కలిపి మిక్సింగ్ అయిపోద్ది అంతే. కానీ ఆ సినిమాలు వేరు, ఈ సినిమా వేరుగా ఉంది, కంప్లీట్ వేరు. అది ఇది వైష్ణవ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మరి రొమాన్స్ పరంగా ఎక్కువ లేకుండా కరెక్ట్గా, అంటే ఎలా ఎవరెవరు ఏ ఏ క్యారెక్టర్ చేయారో దాని దగ్గర న్యాయం చేశారు అందరూ. సినిమా కేక ఉంది, సూపర్ ఉంది. చూశారు కదా, కొట్టుకున్నారు ఒక పక్క, జనాలు కొట్టుకుని సస్తున్నారు. ఒకడు బాగాలేదంటాడు, బాగుందంటాడు, ఒట్టి అబద్ధాలు ఎన్ని. సినిమా మాత్రం కేక సూపర్, అది పక్క హిట్ సినిమా. అది అన్న జాకు అసలు సినిమా ఎందుకు గాబరా తీశారో, తొందర 1 డేలో తీసిన మూవీలా ఉంది. ఈ సినిమా వస్తుందని చెప్పి అజిత్ గారి సినిమా కూడా ఆపేశారు. ఈ సినిమా వస్తుందని అజిత్ గారి సినిమా కూడా వేయలేదు. అజిత్ గారితో పోటీ. అసలు అజిత్ గారి సినిమా ఆపడం అస్సలు బాగోలేదు. అసలు ఎందుకు టిల్లు 1 చూసుకుంటే సూపర్, టిల్లు స్క్వేర్ చూసుకుంటే సూపర్ డూపర్ హిట్. అట్లా టిల్లు క్యూబ్ అయ్యి ఉండాలి. కానీ అసలు సినిమా జాక్ జొన్నలగడ్డ సిద్ధార్థ్ తీసాడా, ఎక్కడున్నాడు అనేటట్టు అయిపోయింది సినిమా. అయితే సినిమాలు అసలు ఏమన్నా రా అంటే ఒక మంచి సబ్జెక్ట్ అన్న, ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఒక రా సబ్జెక్ట్ని ఫండ్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న? మనం చికెన్ ఫ్రైని తెచ్చుకొని టీలో కలుపుకొని తాగితే బాగుంటుందా? బాగోదు కదా. ఎట్లా ఏ ప్రోడక్ట్ వాడాలి అట్లనే వాడాలి. అంత ఇందులో రొమాన్స్ ఎక్కడ ఉందన్న? యాక్షన్ అంటే ఆ ఫైట్ని యాక్షన్లో చూపించాలి. ఏదో ఫైట్ చేస్తున్న సెల్తో షూట్ చేసినట్లు చూపించారు. అసలు ఒక సీన్ కానీ ఒక ఏదైనా సరే నెక్స్ట్ ఈ సీన్ రా అంటే ఒక ఎగ్జైటింగ్ ఉంటుంది అన్న. 100% రా మూవీస్ తమిళ వాళ్ళు తీస్తారు, ఒక సూపర్ ఉంటాయి. అట్లా ఏం లేదు ఇందులో. ఇంకా హీరోయిన్కి కానీ వేరే వాళ్ళకి 1 మ్యాన్ షో అన్న. టిల్లు అంటే 1 మ్యాన్ షో. మీరు జొన్నలగడ్డ సిద్ధార్థ గురించి మాత్రం అడగాలి. టిల్లు 1 మ్యాన్ షో అని చేస్తారు ఆయన సినిమాలో వేరే వాళ్ళకి ఛాన్స్ అనేది అంటే సినిమా పరంగా ఉండదు. ఇంకా ఉంటారు క్యారెక్టర్స్ ఉంటాయి కానీ సినిమా పరంగా ఉండదు. టిల్లు తర్వాత ఆయన ఇంకా ప్రకాష్ రాజ్ గారికే ఉంది. ఒక డిఫరెంట్గా ఉన్నది. అంటే జొన్నలగడ్డ సిద్ధు గారిని మనం ఇప్పటిదాకా ఫస్ట్ టైం మనం ఒక కామెడీగా చూసినాం. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఇది ఒక జాక్ మూవీ. మన ఒక కామెడీ తర్వాత ఒక యాక్షన్ మూవీలో దించిండు. బొమ్మరిల్ భాస్కర్ ముందుగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ చూసినా కూడా చాలా బాగుంది. కథ కూడా ఒక డిఫరెంట్గా ఉంది. మన వైష్ణవి యాక్టింగ్ కూడా బేబీ సినిమా తర్వాత మళ్ళీ ఇది ఒక హ్యాట్రిక్ మూవీ అని చెప్పొచ్చు. అంతా బాగుంది సినిమా. అంటే ఏ సినిమా చూసినా మనం ఇప్పుడు ఒక డిజిటల్లో మైండ్లో ఉంటుంది అందరికీ. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ అంటే మనం ఒక కొత్తగా యాంగిల్లోకి రావాలి. ఇప్పుడు ఒక హీరో అన్నప్పుడు, ఒక యాక్షన్ అన్నప్పుడు ఒక డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఒక కొత్త యాంగిల్ చూస్తే మనం కొత్తగా కనిపిస్తాడు. 2 సినిమాలు అలా ఆ యాంగిల్ చూసినాం కాబట్టి మనము హీరో గారికి మైండ్లో అందరికి అదే అయిపోయింది అనమాట. ఒక యాక్షన్ ఒక హీరో చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించిండు. కాకపోతే మెల్లగా ఎక్కుతుంది సినిమా. 100% అవుతుంది. ఎందుకంటే సినిమా ఏదైనా స్టార్టింగ్లో అర్థం కాదు, మెల్లమెల్లగా అర్థమవుతుంది, మెల్లమెల్లగా ఎక్కుతుంది. ఈ సినిమా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. నాకైతే నచ్చింది. మనం ఎంకరేజ్ చేయాలి ఇలాంటి హీరోలకి. ఒక మ్యాజిక్ ఉంటుంది ప్రతి మూవీలో. అంటే టిల్లు 1 కానీ టిల్లు 2 కానీ అది ఉందా ఇందులో? ఉన్నాయి చాలా కామెడీ. అంటే అలా కామెడీ పెడితే సినిమాకి దీనికి కనెక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక డీజే టిల్లుకి పెడితే కామెడీ ఒక డిఫరెంట్ ఉంటుంది. డీజే ఫస్ట్ పార్టీ పెడితే అలాగ ఉంటుంది. ఈ సినిమా జాక్ దగ్గర జాక్ లెక్కనే ఉండాలి. ఏడ కామెడీ ఎంత ఉండాలి అంతే ఉండాలి. ఎక్కువ పెడితే ఏమైపోతుందంటే మళ్ళీ నీకు డీజే టిల్లు కంపేర్ అయిపోతుంది. మూవీలో హైలైట్ అంటే మన ఇండియన్స్ మళ్ళీ కాపాడుతారు అనమాట. అదొక చాలా హైలైట్. టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి కొట్లాడుతుంటే మన హీరో పోయి, ప్రకాష్ రాజ్ పోయి, ఆఫీసర్స్ ఉంటారు, ఈయన పోయి కాపాడుతాడు హీరో గారు. ఒక యాక్షన్ లెక్క చేసిండు. రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తా. సూపర్. ఫ్లాప్ కాదు. ఫ్లాప్ అన్న వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు కానీ మూవీ ఫ్లాప్ కాదు. అంటే మూవీకి మనం ఎందుకు వస్తాము? కామెడీ ఎంటర్టైనింగ్ కోసం వస్తాం. అంటే కామెడీ, ఫన్, ఎంటర్టైనింగ్ చేసే అన్ని మూవీలో ఉన్నాయి. మూవీ బాగుంది, ఏం స్లో అనిపించలే. మూవీ లెంత్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మూవీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఎక్కడ ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టదు. అంత మంచిగా పోతుంది మూవీ.
ఉంది స్టోరీ ఎందుకు లేదబ్బా మూవీలో? రా ఏజెన్సీ స్టోరీ ఈ మూవీది. ఎందుకు స్టోరీ లేదు? ఉంది స్టోరీ మంచిగా ఉంది.